హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం మంచి హెల్దీ అయిన బీట్రూట్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. బీట్రూట్ అనగానే చాలామందికి నచ్చదు. దీని టేస్ట్ అనేది అందరికీ మంచిది అని తెలిసినప్పటికీ కూడా దీనిని తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ బీట్రూట్లో ఉన్న విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, మెడిసినల్ వాల్యూస్ కానీ తెలిస్తే మాత్రం మీరు తప్పకుండా టేస్ట్ అనేది నచ్చకపోయినా కానీ మీరు ఈ బీట్రూట్ని తినాలని మాత్రం డిసైడ్ అవుతారు. ముందుగా బీట్రూట్ అనేది ఇలా పైన పొట్టు అనేది మొత్తం తీసేసుకోవాలి. దీనిలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, దీనిలో అలానే ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 1 కప్ బీట్రూట్లో ఉన్న ఐరన్ మీకు ఏ ఫ్రూట్లో కూడా దొరకదు. అలానే ఈ బీట్రూట్ని రెగ్యులర్గా తీసుకోవడం వలన బీపీని కూడా తగ్గిస్తుంది. దీనిలో ఎనర్జీ, విటమిన్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. మనం ఇలా పొట్టు తీసేసుకున్నాం కదా, దీనిని శుభ్రంగా వాష్ చేసుకొని మనం దీనిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం బీట్రూట్ అనేది ఏదో ఒక రూపంలో ఏదో ఒక టైంలో తీసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం అలానే హెయిర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ తాగిన 3 గంటల్లోనే బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల అలసట, ఆందోళన ఇలాంటివి కూడా తగ్గుతాయి. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీనిలో విటమిన్ బి అనేది ఎక్కువగా ఉండటం వలన కొంతమందికి పెదవులు అలానే స్కిన్ కూడా డ్రై అవుతూ ఎక్కువగా పగులుతూ ఉంటాయి కదా, అలాంటి వారికి కూడా ఇది బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. మనం ఇలా బీట్రూట్ కట్ చేసుకున్నాం కదా, వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా బీట్రూట్ కట్ చేసుకున్న తర్వాత ఇది ఒక పక్కన పెట్టేసుకొని దీనికోసం మనం 2 బనానాస్ తీసుకోవాలి. ఇలా బాగా పండిన అరటిపళ్ళని తీసుకోవాలి. ఈ 2 అరటిపళ్ళను కూడా ఈ పైన పొట్టు అనేది తీసేసి వీటిని కూడా మనం చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసేసుకుందాం. ఆరోగ్యాన్ని ఇచ్చే ఏ పండు కూడా రుచి ఉండదు, కానీ అరటి పండులో రుచి, ఆరోగ్యం రెండు ఉంటాయి. శరీర ఒత్తిడిని అనేది తగ్గిస్తుంది. ఇది కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎంతో ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి బీట్రూట్ ముక్కలు అలానే ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న బనానాని కూడా యాడ్ చేసుకుందాం. దీనిలోనే ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ని కూడా వేసుకుందాం. దీనిలో వాటర్ అస్సలు వేయకూడదు. మనం ఇలా 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏమీ వాటర్ అనేది యాడ్ చేయకుండా మనం ఇక్కడ గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనకి ఒక ఫైన్ పేస్ట్ లాగా రెడీ అవ్వాలి. చూసారు కదా, మనకు ఇలా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. దీనిలో మనం 1 డ్రాప్ కూడా వాటర్ అనేది వేయలేదు. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో ఒక గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకుందాం. ఇలా పాలు కూడా మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా పాలను వేసుకున్న తర్వాత మనం మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మనకి జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూసారా, మనం దీనిని ఏమీ వడకట్టాల్సిన పని లేదు. ఇలా డైరెక్ట్గా తాగేసేయచ్చు. ఇప్పుడు మనం ఇదంతా మరొకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ కోసం ఒక 2 గ్లాసెస్ తీసుకొని దానిలో కొన్ని ఐస్ క్యూబ్స్ అనేవి వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత మనం ఈ జ్యూస్ అనేది గ్లాస్లోకి వేసేసుకుందాం. ఇలా గ్లాస్లోకి వేసుకుంటే మనకు ఎంతో టేస్టీ, ఎంతో హెల్దీ అయిన బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. బీట్రూట్ అనేది తినని వాళ్ళు చాలా ఎక్కువ కాబట్టి ఇలా జ్యూస్ రూపంలో బనానా యాడ్ చేసుకొని తింటే ఇష్టం లేని వారు కూడా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్. దాంతోపాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.